పరమేశ్వర్ గారు, ఇప్పుడు చెప్పండి. ఈ మధ్యనే ఆపరేషన్ సర్ప వినాష్ అని మొదలుపెట్టారు 2.0. దీంతో దీని ముఖ్యమైనటువంటి టార్గెట్ ఏంటంటే, మనకు తెలిసినటువంటిది అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సుమారుగా ఒక 55 మంది 60 మంది ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారు. వాళ్ళని ఏరి పారేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే నేరుగా ఈ యొక్క ఆపరేషన్ని పర్యవేక్షిస్తుంది. ఆర్మీ చీఫ్కి అలాగే నేషనల్ జాతీయ భద్రతా సలహాదారుకి నేరుగా ఈ టీం రిపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఏంటి ఆపరేషన్ సర్ప వినాష్ ఏంటి? గతంలో ఈ పేరుతో ఏదైనా ఆపరేషన్ జరిగిందా? ఇప్పుడు 2.1 అని చెప్తున్నారు, ఏంటి? ఓకే, కోఇన్సిడెంటల్గా ఆపరేషన్ సర్ప వినాష్ గురించి మీరు నన్ను బుక్ రాయమంటే బుక్ రాయగలుగుతారు. ఎందుకంటే ఆపరేషన్ సర్ప వినాష్ 1లో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. నేను జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాను అండ్ వీ వర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది రజౌరి పుంచ్ సూరన్కోట్ ఏరియా. బేసికలీ సూరన్కోట్ ఏరియాలో హారిబుద్దా ఫారెస్ట్, ఇంకో ఫారెస్ట్ రెండు ఉండేవండి. గంభీర్ అనే ఏరియాలో గంభీర్ మొగ్లా ఫారెస్ట్, హారిబుద్దా ఫారెస్ట్, సూరన్కోట్లో ఇంకోటి నేను ఇప్పుడు ఆ పేరు మర్చిపోతున్నాను, ఆ ఫారెస్ట్ పేరు. ఆ ఏరియాలో చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉండేది. అంటే ఆ టైంలో వాళ్ళ అగ్రెషన్ ఎట్లుండేదంటే, మా ఆర్మీ కాన్వాయ్స్ వెళ్తుంటే ఫైర్ చేసి వెళ్ళిపోవడము, సూసైడ్ అటాక్ చేయడం వల్ల చాలా చేసేవారు. సో వాళ్ళని ఒక్కసారి వాళ్ళ మొరాల్ దెబ్బతీయడానికి, వాళ్ళని వాళ్ళ ప్లేస్లో పెట్టడానికి మేము ఈ ఆపరేషన్ సర్ప వినాష్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసి చాలా టెర్రరిస్ట్ని చంపడము, చాలా హైడౌట్స్ ని బస్ చేయడం, చాలా లాజిస్టిక్ చేంజ్ ని బస్ చేయడం జరిగింది. 2002-2003 అండి. 2002-2003లో రజౌరి పుంచ్ డిస్ట్రిక్ట్స్ లో మెయిన్ గా జరిగాయి. సూరన్కోట్ ఏరియాలో జరిగింది ఆపరేషన్ సర్ప వినాష్ అని. సో అప్పుడు ఒక సిఐఎఫ్ రోమియో ఉండదు, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్ రోమియో అంటే రజౌరి డిస్ట్రిక్ట్ అని. దాని హెడ్ ఒక ఆయన ఉండేవారు, మేజర్ జనరల్, ఆయన పేరు చాలా పాతది కాబట్టి పేర్లు గుర్తు రావట్లేదు, బట్ పారా కమాండో ఉండేవారు ఆయన. సో ఆయన ఉండేవారు. ఆయన థాట్ ప్రాసెస్ తో చేసిన ఆపరేషన్ ఇది. చాలా సక్సెస్ఫుల్ అయింది. అప్పుడు ఆర్మీ క్యాజువాలిటీస్ లేకుండా చాలా సక్సెస్ఫుల్ గా చేసాము సర్ప వినాష్ 1. సో అలాంటిదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మొరాల్ అప్ అవుతుందని లాస్ట్ మీరు 3 months చూస్తుంటే ఒక 50-51 క్యాజువాలిటీస్ తీసుకుంది ఆర్మీ యాజ్ అ డిఫెన్స్ ఫోర్స్. సో ఆ మొరాల్ మళ్ళీ వాళ్ళని తొక్కేసి మళ్ళీ ఆర్మీ మొరాల్ పైకి తీసుకోవడానికి ఆపరేషన్ సర్ప వినాష్ 2 అనేది లాంచ్ చేశారు. దీనిలో ఏమవుతుందంటే ఎక్స్టెన్సివ్, చాలా అగ్రెసివ్ ఆప్స్ ఉంటాయి. అంటే ఆపరేషన్స్ జనరల్గా ఎలా ఉంటుంది, నార్మల్ టైంలో ఆపరేషన్ ఎట్లా ఉంటుందంటే, స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేస్తాం, ఆపరేషన్ చేస్తాము, కాంటాక్ట్ జరిగిందంటే ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే మీ కాల్ ఆఫ్ ద ఆపరేషన్ విత్ ఇన్ ద టైమ్ లైన్, ఒక అనుకున్న టైం లైన్లో మేము కాల్ ఆఫ్ చేసి మళ్ళీ మేము టాక్టికల్ బేస్కి వెనక్కి వచ్చేస్తాం. కానీ దీనిలో ఏంటంటే ఆర్మీ కాలమ్స్ అలల్లా వెళ్తూనే ఉంటారు, సర్చ్ చేస్తూనే ఉంటారు జనరల్ ఏరియా ఆఫ్ మూమెంట్లో. ఒక అల వెళ్తుంది, వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు టైర్ అయిపోయారు, వాళ్ళకి రెస్ట్ కావాలంటే రెండో అల వస్తుంది, టేక్ ఓవర్ చేస్తుంది, తర్వాత మూడో అల వస్తుంది, అట్లా కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంటాయి. మొత్తం ఏరియాని కంప్లీట్ గా కోమ్ చేసేసాము. లిటరల్లీ మీరు మనకి అర్థమయ్యే పార్లమెంట్ నేరుగా వీళ్ళే పర్యవేక్షిస్తున్నారంటే, పిఎంఓ ఆఫీసే నేరుగా పర్యవేక్షిస్తున్నారు, డైరెక్ట్ గా అజిత్ దోవల్కే రిపోర్ట్ చేస్తున్నారంటే దీని యొక్క ఎంత హై లెవెల్ దీని ప్రయారిటీగా తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. అండ్ మీరు అన్నట్టుగా గత లాస్ట్ 20-21 yearsలో ఇంత పెద్ద ఆపరేషన్ చేపట్టలేదని కూడా చెప్తున్నారు. కరెక్ట్. లార్జ్ స్కేల్ ఆపరేషన్ ఉంటుందంటే అండి. దీనిలో ఏమవుతుందంటే యూ ఇంటిగ్రేట్ మల్టిపుల్ ఛానల్స్ ఇన్ ద ఆపరేషన్స్. లైక్ ఐబీ నుంచి రా నుంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్క్స్ విత్ దమ్ వెరీ క్లోజ్లీ టు కొలేట్. అంటే ఇంటెలిజెన్స్ బోల్డ్ అంత ఉంటుందండి, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు చాలా ఉంటుంది. దానిలోంచి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ తీసి ఇది యాక్చువల్ ఇంటెలిజెన్స్, ఇంతమంది ఉన్నారు ఈ జనరల్ ఏరియాలో, ఈ ఏరియాని మీరు టార్గెట్ చేయాలని స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ తీసి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఫోర్సెస్ దాన్ని గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ తోటి కొలేట్ చేస్తాం. అంటే గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ మాకు మోస్ట్లీ ఇచ్చేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్ అండ్ దెన్ పోలీస్ వాళ్ళ దగ్గర చాలా మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో పోలీస్ వాళ్ళు ఇస్తారు. సో పోలీస్ వాళ్ళని ఆర్మీ యూనిట్స్ ఇంటిగ్రేట్ చేసుకుని పారా కమాండో ఫోర్సెస్ ఉంటాయి, మావి స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఆపరేషన్స్ కోసం వస్తారు. లోకల్ యూనిట్స్ ఇంటిగ్రేట్ అయ్యి అందరూ కలిసి లాంచ్ చేసే ఆపరేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవిగా అనుకున్న లెవెల్ దాకా సక్సెస్ వచ్చేంత వరకు ఇలాంటి ఆపరేషన్స్ కాల్ ఆఫ్ కూడా చేయాలండి. సో మల్టిపుల్, ఇది మీరు 2 days 3 days కాల్ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే ఇట్ కెన్ రన్ ఫర్ 2-3 weeks ఆల్సో, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ అయ్యేంత దాకా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ జాయింట్ ఆపరేషన్ అనమాట. అందుకే లార్జ్ స్కేల్ ఆపరేషన్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా మానిటర్ చేయడము, అసలు అనుకున్న రిజల్ట్స్ ఊహించినంత లెవెల్లో రిజల్ట్స్ వస్తున్నాయా లేదా,
ఎలా మాడిఫై చేయాలి, ఇంటెలిజెన్స్ ని సెపరేట్ గా ఎలా కొలేట్ చేయాలి. సో ఏమవుతుందంటే అజిత్ దోవల్ గారు కూడా ఇంటర్వ్యూన్ అవుతున్నారు అంటే ఆయనతో పాటు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వాళ్ళందరూ యాక్టివ్ కమ్యూనికేషన్. ఈ ఆపరేషన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు టెర్రరిస్ట్ కూడా వాళ్ళ మాస్టర్స్ తోటి, ఐఎస్ఐలో ఇంకా పాకిస్తాన్లో ఉన్న మాస్టర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళతో కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉంటారు. సో వాళ్ళ ఛానల్స్ మనం స్క్రీన్ చేస్తుంటాం. స్క్రీన్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా నడుస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు, వాళ్ళకి ఏం గైడ్ లైన్స్ వస్తున్నాయి, వాటి నుంచి కూడా మళ్ళీ యాక్షనబుల్ ఇంటి తీసి మన గ్రౌండ్ కాలమ్స్ కి పాస్ చేస్తారు. చేస్తే మన వాళ్ళు దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుని ఆపరేషన్స్ మాడిఫై చేసి అలా ఆపరేట్ చేస్తుంటారు అనమాట. దట్ ఈస్ అ హై లెవెల్ వే ఆఫ్ హౌ విచ్ వి ఆపరేట్ అనమాట. అంటే కమ్యూనికేషన్ ఈస్ టూ వే ఫ్రమ్ ద టాప్ మోస్ట్ లెవెల్ టు ది లోయెస్ట్ లెవెల్. టాక్టికల్ సోల్జర్ ఎవరైతే ఉంటాడో లాస్ట్ లో కాలం లీడర్ ఉంటాడు, ఒక కెప్టెన్ ఒక మేజర్ ఆర్మీ నుంచి ఉంటాడు, వాళ్ళ దాకా సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. సో అలాంటి ఆపరేషన్ ఇది అనమాట. హై లెవెల్ లో మీకు చెప్పాలంటే ఇంకా డీటెయిల్స్ అయితే చాలా ఉంటాయి, బట్ దెన్ హై లెవెల్ అట్లాంటి ఆపరేషన్. 500 మంది పారా కమాండోలు అంటున్నారు, 200 స్నైపర్స్ అంటున్నారు. సో చాలా హై లెవెల్ ఆపరేషన్ లాగానే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.